అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజ్ఞాని. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పనస పొట్టు పచ్చడి ఎలా చేసుకోవాలో 1 year వరకు నిల్వ ఉండే పచ్చడిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అలాగే కొలతలతోటి చాలా మీకు ఈజీగా ఉండేటట్టుగా నేను చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనం పనసపొట్టుని బయట కొట్టించుకునేటప్పుడు కర్రీస్లో ఎలా ఉంటుందో అలా కాకుండా పచ్చడికి అని చెప్పంటే కొంచెం పెద్ద ముక్కలు కొట్టించుకుంటే అది మనకు పంటికి తగిలినా కానీ చాలా టేస్టీగా దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే నేను 2 kgs పనసపొట్టు అయితే తీసుకున్నానండి. పనసపొట్టు తెచ్చుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ 2 చేతులకి రాసుకుని దానికి కూడా పట్టించి ఎండలో మనం ఒక 2 or 3 hours ఎండలో పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ తేమ ఏదైతే ఉందో అది పోతుంది. ఒక క్లాత్ పైన పెట్టుకోవడం వల్ల, ఆరబెట్టుకోవడం వల్ల. ఆరిన తర్వాత మనం తెచ్చుకొని కొలుసుకుంటే నాకైతే 3 గ్లాసులు వచ్చిందండి. 2 kgs పట్టుని అంటే 1/2 kg గ్లాస్తో కొలిస్తే 3/4 kgs వచ్చిందనమాట అండి. 2 kgs తీసుకుంటేనే వెయిట్లోని. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని కొలుసుకొని నేను 4 నుంచి 5 మామిడికాయలు అయితే పట్టినాయండి. పుల్లగా ఉన్నాయి అవి. 2 గ్లాసులు మామిడికాయలు కొలతకు వచ్చినాయండి. ఆ తర్వాత కారాన్ని ఫుల్గా గ్లాస్ తీసుకుని మళ్ళీ గ్లాసులో మళ్ళీ పావు తీసుకున్నానండి కారం వచ్చి. అలాగే సాల్ట్ కూడా ఒక 100 గ్రాముల వరకు పట్టిందండి. మన సాల్ట్ అనేది కొంచెమే ఎందుకు పట్టిందంటే ఆల్రెడీ నేను పనసపొట్టులో కొంచెం వేసి ఆరబెట్టేశాను కాబట్టి అంతవరకే సరిపోతుందండి. అలాగే కారం, దాంతోపాటు ఆవపిండి వచ్చి ఒక 5 నుంచి 6 స్పూన్స్ తీసుకున్నానండి. మెంతిపిండి వచ్చి 3 స్పూన్స్ తీసుకున్నాను. మొత్తం అలా మనం కొంచెం ప్రతి ముక్కకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు, పెద్దపాయలు అయితే గనక అంటే నాకు ఇంట్లో అవైలబుల్గా కొన్నే ఉన్నాయి కాబట్టి అవే వేసానండి. అలా కాకుండా ఇంకా 100 గ్రాములు 150 గ్రామ్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. తొక్క వలిసేసుకుని శుభ్రంగా అవి కూడా కొంతసేపు పచ్చడిలో వేసే ప్రతిదీ కూడా ఒక కారం కాకుండా సాల్ట్ కానీ ప్రతిదీ కూడా ఎండలో పెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం ఉంటుందండి. మామిడికాయ ముక్కలు కూడా ఎండలో పెట్టుకొని తీసుకోవాలి. దానికి ఏం సాల్ట్ అది ఏం అక్కర్లేదు. ఉత్తు మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టుకుని అవి కూడా మనం ఇలా కలుపుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. చెప్పిన పదార్థాలన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే గనక నాకు 3 గ్లాసులు ఆయిల్ పట్టిందండి. ఎప్పుడు కూడా పచ్చళ్ళలోని వేరుశనగ నూనె కానీ లేదంటే గనక మన నువ్వుల నూనెతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 3 days వరకు కూడా ఒక గ్లాస్ దాంట్లో కానీ లేదంటే జాడీలో కానీ వేసుకుని 3 రోజుల తర్వాత తీస్తే గనక నాకు ఇలా ఉందండి పచ్చడి. చాలా అంటే చాలా మోతీగానే మంచి స్మెల్ అయితే వచ్చింది. అలాగే వేసుకుని కూడా నేను టేస్ట్